లో షుగర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మెయిన్గా ఫుడ్ టైమింగ్స్. మన వాళ్ళందరూ ఎప్పుడు పడితే అప్పుడు తినడము, లేదా ఆకలేసినప్పుడే తింటాను, మధ్యలో నాకు తినబుద్ధి కావట్లేదని మాట్లాడతారు. అయితే కొన్ని రకాల మెడిసిన్స్ షుగర్ కంట్రోల్కి వాడుతున్నప్పుడు ఫుడ్ టైమింగ్స్ అనేవి చాలా పర్టికులర్గా ఉండాలి. అలాంటి మందులకి సరిపడా టైంలో ఫుడ్ లేకపోతే కనుక లో షుగర్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మెడిసిన్స్ కూడా రెగ్యులర్గా వాడాలి. కొంతమంది పేషెంట్స్ షుగర్ ఎక్కువైనప్పుడు మందులు వేసుకోవడము, మళ్ళీ కంట్రోల్కి వచ్చిందని మందులు ఆపేయడము, ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు మెడిసిన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న టైంలో లో షుగర్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో టైమింగ్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ ఫుడ్ రెండు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఇది కాకుండా ఇంకా ప్రికాషన్ మెయిన్గా చేయాల్సింది ఏంటంటే షుగర్ మానిటరింగ్ అట్ హోమ్. అంటే ఇంట్లో ప్రతి షుగర్ పేషెంట్, ఎస్పెషలీ ఇన్సులిన్ వాడుతున్న పేషెంట్స్ లేదా ఎల్డర్లీ పేషెంట్స్, అంటే 50-60 సంవత్సరాల కంటే ఎక్కువగా ఏజ్ ఉన్న పేషెంట్స్ ఇంట్లో గ్లూకోమీటర్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. వాళ్ళు టైం టు టైం షుగర్ కంట్రోల్ ఎలా ఉందో చూసుకోవడమే కాకుండా ఎప్పుడైనా అనీజీగా అనిపించినప్పుడు, ఇలాంటి లక్షణాలు ఏమైనా గమనించినప్పుడు వెంటనే షుగర్ టెస్ట్ చేసుకోవడం ద్వారా లో షుగర్ వస్తుందని ముందే గమనించుకోవచ్చు.